టీజీఏపీ సెట్ 2025కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. టీజీఏపీ సెట్ 2025 ఎగ్జామినేషన్ అనేది మనకి తొందరలోనే కండక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వెబ్సైట్ మనకి eapset.tgche.ac.in అనే వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మనం ప్రజెంట్ హోమ్ పేజ్లో ఉన్నాము. వెబ్సైట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో మనకి ఈ సమాచారం కనిపిస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇన్ఫర్మేషన్ మనకి నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, టెస్ట్ జోన్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, సిలబస్, యూజర్ గైడ్, వీడియో గైడ్ ఫర్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు, మాక్ టెస్ట్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెలుసుకుంటే పూర్తి సమాచారం తెలుసుకునే వాళ్ళం అవుతాం. సో ముందుగా లేట్ చేయకుండా మనకి ఈ వెబ్సైట్ eapset.tgche.ac.in అనే ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంది, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంది. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు మనకి ఇంజనీరింగ్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకి వచ్చి 500 ఉంది. అదర్స్ అయితే 900 ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్, ఫార్మసీ రెండు రాయాలనుకునే వాళ్ళకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామినేషన్ రాయాలనుకునే వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్ రాస్తారు కాబట్టి వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 500 ఉంది అండ్ మిగతా వాళ్ళకైతే 900 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్ ఈ రెండు ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ రెండు రాయాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకైతే 1000 ఉంది అండ్ అదర్స్కి అయితే 1800 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీగా నిర్ధారించడం జరిగింది. సో లేట్ చేయకుండా మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో ఇవ్వబడిన నోటిఫికేషన్ క్లిక్ చేద్దాం. సో నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేపర్ నోటిఫికేషన్ అని, డీటెయిల్ నోటిఫికేషన్ అని రెండు వచ్చాయి. సో ఇక్కడ మనం పేపర్ నోటిఫికేషన్ చూద్దాం. పేపర్ నోటిఫికేషన్లో మనకి కూలంకుషంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టీజీఏపీ సెట్ అనేది జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు జేఎన్టీయూ హైదరాబాద్, మనకి తెలుసు జేఎన్టీయూ అనేది హైదరాబాద్లో ఉంది, కూకట్పల్లి ఏరియాలో ఉంది. కూకట్పల్లి ఏరియాలో ఉన్న జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు ఏవైనా అప్లికేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు జేఎన్టీయూ హైదరాబాద్ కూకట్పల్లికి అప్రోచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అబ్రివేషన్ ఇచ్చారు, తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై జేఎన్టీయూ హైదరాబాద్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సో అందుకని మీరు ఇక్కడ సిబిటి అంటున్నారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డిజిగ్నేటెడ్ యాజ్ తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 టీజీఏపీ సెట్ 2025 అంటారు. సో ఇది తెలంగాణలో కండక్ట్ చేస్తున్నారు, జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్, దట్ ఈస్ 2025 and 26 మనకి తెలంగాణలోనే కండక్ట్ చేస్తారు. ఇది ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తున్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ టీజీఏపీ సెట్ హ్యావ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో ఆన్లైన్లో మాత్రమే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్స్ రేపటి నుంచి మనకి సబ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి ఎలా అప్లై చేయాలి ఏందనేది నేను లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనకి అప్లికేషన్ వీడియో ఎట్లా చేయాలి, అప్లికేషన్ వీడియో అనేది రూపొందించడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకొని ఎలా అప్లై చేయాలి ఏంటనేది మీకు అర్థమవుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా నిస్సంకోచంగా మీరు వీడియోని చూసిన తర్వాత కామెంట్స్ రూపంలో అడిగితే నేను వెంటనే మీకు సమాధానం ఇస్తానండి. ఇక్కడ మనకి 25th ఫిబ్రవరి నుంచి 4th ఏప్రిల్ వరకు కూడా మనకి అప్లికేషన్ టైం అనేది ఇవ్వడం జరిగింది, లేట్ ఫీ లేకుండా. Detailed information regarding syllabi, list of courses, procedure for online application with or without late fee and computer based test etc. is given in detailed notification. So detailed notification మనకి వెబ్సైట్ హోమ్ పేజ్లో ఇచ్చారు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇన్ఫర్మేషన్ అనే పేజ్ ట్యాబ్లో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ రెండు కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించిన ఎగ్జామ్ డేట్ వచ్చి మనకి ఇక్కడ 29th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ ఈ 2 రోజులలో కండక్ట్ చేస్తామని చెప్పారు. 9 AM to 12 noon అండ్ 3 PM to 6 PM ఈ టైమింగ్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది 2 సెషన్స్లో 29, 30 ఏప్రిల్ ఈ 2 రోజులలో కండక్ట్ చేస్తారు. అంటే మొత్తంగా 4 సెషన్స్లో ఎగ్జామినేషన్ అనేది అందరికీ స్టేట్ వైడ్గా కండక్ట్ చేస్తారు. అండ్ ఇంజనీరింగ్ మనకి 2nd మే నుంచి 5th మే వరకు, అంటే ఇక్కడ 4 daysలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈచ్ డే 2 సెషన్స్ అండి, 9 AM to 12 noon అండ్ 3 PM to 6 PM. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ అనేది 3 hours డ్యూరేషన్ ఉన్న ఒక ఎగ్జామినేషన్. ఓకే, సో ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ ఫర్ ఈఆర్ఏపీ అంటే ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్ మాత్రమే రాయాలనుకుంటే, ఏదో ఒకటే మాత్రమే రాయాలనుకుంటే మీరు 500 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే పే చేయాలి. అండ్ ఫర్ అదర్స్ ఈఆర్ఏపీ అంటే ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏదో ఒకటి రాయాలనుకుంటే ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 900 ఫర్ అదర్స్ అండి, ఒక్క ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే.
ఇది ఒక్కటే రాయాలనుకుంటే 500 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అదర్స్ అయితే 900 ఉంది. ఇంజనీరింగ్ కూడా అలాగే ఉంది. ఓకే, రిజిస్ట్రేషన్ అనేది టీజీ ఆన్లైన్ సెంటర్స్ తెలంగాణ త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. టీజీ ఆన్లైన్ సెంటర్స్లో పే చేస్తారు. లేదా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వీడియో నేను చేస్తానో ఆ వీడియో చూసుకుని కూడా మీరు కూడా మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. మొబైల్ అనేది హై ఎండ్ ఉంటే సరిపోతుంది. కొద్దిగా మనకి ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఆ ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే మీరు కంప్యూటర్ ద్వారా అప్లై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ మీరు ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా ఫిల్అప్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందని ఇచ్చారు. నోటిఫికేషన్ అనేది మనకి 20th ఫిబ్రవరి రోజున పేపర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కన్వీనర్ టీజీఏపీ సెట్ 2025 ద్వారా. ఇది పేపర్ నోటిఫికేషన్ అండి. ఓకే, ఈ పేపర్ నోటిఫికేషన్ తర్వాత మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ చదువుకోవచ్చు. మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ 2 కోర్సెస్ కూడా సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బీఈ బీటెక్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అలాగే బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ ఒక కోర్సు, అగ్రికల్చర్ ఒక కోర్సు, బీఎస్సీ హానర్స్ అండ్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ యానిమల్ హస్బెండరీ, బీఎఫ్ఎస్సి బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్, ఫార్మ్ డి కోర్సు, అలాగే బీఎస్సీ నర్సింగ్. ఈ కోర్స్ అన్నిటికి కూడా మనకి ఈ టీజీఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఆధారంగానే మనకి ఎంట్రన్స్ అనేది అంటే ప్రవేశాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే మనకి అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్సెస్ చదువుకునే ఎంతూజియాస్టిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా కూడా టీజీఏపీ సెట్ రాయాల్సి ఉంటుందండి. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ టీజీఏపీ సెట్ 2025. ఇక్కడ ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి. ఇండియన్ నేషనాలిటీ అనేది ఏ రకంగా అయినా కూడా మీరు సాటిస్ఫై చేస్తే మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ రాయవచ్చు. బట్ ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ అనేది క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్స్లో వాళ్ళు లోకల్ అవుతారు, మిగతా వాళ్ళు నాన్ లోకల్ స్టేటస్ కింద ఎగ్జామినేషన్ అనేది అపియర్ అయ్యి అడ్మిషన్ పొందాల్సి ఉంటుందండి. బీఈ బీటెక్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ ఫర్ 50% సీట్స్ ఇన్ బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్. ఇక్కడ 50% ఎందుకు అంటున్నారంటే 50% ఆఫ్ ది సీట్స్ విల్ బి ఫిల్డ్ అప్ బై దిస్ ఎంపీసీ క్యాండిడేట్స్ అండి. ఓకే, మిగతా ఏవైతే బైపీసీ స్టూడెంట్స్ కూడా ఈ 50% సీట్స్కి కంప్లీట్ అవుతారు. ఈ పర్టికులర్ కోర్సెస్ అనేది బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, బయోటెక్నాలజీ లేదండి, బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, వీటికి 50% సీట్స్ ఎంపీసీ వాళ్ళకి ఇస్తారు, 50% సీట్స్ మనకి మిగతా వాళ్ళకి ఇస్తారు. అంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఆ క్రైటీరియా ఫిల్అప్ చేయాలి, ఈ ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందండి. 10+2 ప్యాటర్న్లో మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా లేదా వొకేషనల్ కోర్సెస్లో బయోటెక్నాలజీ, బయాలజీ చదువుకున్నా కూడా మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ చదువుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ తర్వాత మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ టీజీఏపీ సెట్లో ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్సెస్ చదువుకునే అవకాశం ఉంటుందండి. అండ్ మనకి పర్సెంటేజ్ ఎంత రావాలనేది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. పర్సెంటేజ్ అనేది 45% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ కోర్సెస్ ఏదైతే ఇంటర్మీడియట్ చదివారో ఇంటర్మీడియట్లో 45% ఓసీ క్యాండిడేట్స్కి రావాల్సి ఉంటుంది. మిగతా స్టూడెంట్స్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 40% మార్క్స్ మనకి ఎంపీసీ లేదా బైపీసీ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్లో వాళ్ళకి 40% మార్క్స్ వస్తే అదర్ దెన్ ఓసీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ రాసి కౌన్సిలింగ్ టైంలో అడ్మిషన్ పొందడానికి ప్రయత్నించవచ్చండి. ఓకే, అలాగే మనకి ఇక్కడ డిప్లొమా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా, డిప్లొమా కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ లేదా డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ఈ పర్టికులర్ టీజీఏపీ సెట్ ఎగ్జామినేషన్ రాసి ఈ అడ్మిషన్స్ పొందడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సెస్ మాత్రం చేయడానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు. మిగతా మనకి ఏవైతే సైన్స్ రిలేటెడ్ అంటే బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయో ఆ బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ చేయడానికి మాత్రం వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అండి. ఓకే, అండ్ ఏజ్ కూడా ఇచ్చారు. ఏజ్ అనేది ఇక్కడ మనకి 16 years కంప్లీట్ అయి ఉండాలి. ఈ పర్టికులర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నిటికీ కూడా మనకి 16 years కంప్లీట్ అయి ఉండాలి. దట్ ఈస్ ఆన్ 31st December, ఆన్ ఆర్ బిఫోర్ 31st December వాళ్ళు కంప్లీట్ చేసుకుని ఉంటే 16 years దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ టీజీఏపీ సెట్ అండ్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది అడ్మిషన్స్. ఓకే, దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిటెడ్. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. 16+ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఈ కోర్సెస్ చేయాలంటే మాత్రం క్యాండిడేట్ షుడ్ హావ్ కంప్లీటెడ్ 17 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December ఆఫ్ ది ఇయర్. అంటే 17 years కంప్లీట్ చేసి ఉండాలి. 17+ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా
అపియర్ అవ్వచ్చు, బట్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 22 ఇయర్స్ లోపు ఉండాలి, 17 నుంచి 22 ఇయర్స్ లోపు ఉండాలి. మిగతా రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకైతే 17 నుంచి 25 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ కోర్సెస్ చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అలాగే బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ యానిమల్ హస్బెండరీ, బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్ వీటికి, అండ్ ఫర్ రిమైనింగ్ 50% సీట్స్ ఇన్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సెస్. వీటికి సపరేట్గా మనకి ఇక్కడ అడ్మిషన్ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. ఇవి అడ్మిషన్ టైంలో చూసుకుంటే సరిపోతుంది. టీజీఏపీ సెట్ ఎగ్జామినేషన్ రాయాలనుకునే నార్మల్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి ఇంత పెద్దగా వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను. కౌన్సిలింగ్ టైంలో మాత్రం ఇవి ఖచ్చితంగా చెక్ చేస్తారు. మీరు కోర్సెస్ అప్లై చేసుకునేటప్పుడు ఈ పర్టికులర్ కోర్సెస్ చదువుకోవాలంటే ఈ కోర్సెస్ ఇవి చదివినట్టు ఉండాలండి. ఓకే, క్యాండిడేట్ షుడ్ హావ్ పాస్ ఆర్ అపియర్డ్ ఫర్ ది ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంటర్మీడియట్ 10+2 pattern or any examination recognized as equivalent thereto by the Board of Intermediate Education Telangana with any 2 or 3 of the subjects indicated against each course noted given below. అంటే బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చేయాలనుకుంటే మీరు 10+2 ప్యాటర్న్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీరు ఈ కోర్సెస్ చదివిన వారై ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ చేయడానికి అవకాశం ఉందండి. ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ ఆర్ న్యాచురల్ సైన్సెస్, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్. అండ్ బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ చేయాలంటే మాత్రం ఈ ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ ఆర్ న్యాచురల్ సైన్స్, అగ్రికల్చర్, వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్ ఇవి చేసి ఉండాలి. ఫారెస్ట్రీ, బీఎస్సీ ఫారెస్ట్రీ చేయాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివి ఉండాలి, లేదా మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా బయాలజీ చదివి ఉండాలండి. బీఎస్సీ ఫారెస్ట్రీ చదవాలంటే బైపీసీ చేసిన స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే మ్యాథ్స్ చదివిన వాళ్ళు బయాలజీ చదివి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బీవీఎస్సీ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ ఆర్ న్యాచురల్ సైన్స్ ఈ 2 కోర్సెస్ చేసి ఉండాలి ఇంటర్మీడియట్తో పాటు ఈ కోర్స్ చదవాలంటే. బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ ఆర్ న్యాచురల్ సైన్సెస్, వొకేషనల్ కోర్స్ ఇన్ ఫిషరీ సైన్సెస్. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది, బీఎఫ్ఎస్సీ చేయాలంటే మీరు ఖచ్చితంగా బైపీసీ స్టూడెంట్ అయి ఉండాలి. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేయాలంటే మ్యాథ్స్ ఫిజిక్స్ లేదా ఫిజిక్స్, బయాలజీ ఆర్ న్యాచురల్ సైన్స్. అంటే ఇక్కడ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఈ పర్టికులర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చదవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ నోట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోట్ పాయింట్స్ అంత పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. బీ ఫార్మసీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్స్ చేయాలని రిమైనింగ్ 50% ఆఫ్ ది సీట్స్, మీ రిమైనింగ్ 50% ఆఫ్ ది సీట్స్ కూడా సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందండి. అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫార్మ్ డి కోర్స్ 50% సీట్స్ ఫర్ ఎంపీసీ, 50% సీట్స్ ఫర్ బైపీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 50% సీట్స్ ఎంపీసీ వాళ్ళకి రిజర్వ్ చేశారు, అలాగే 50% సీట్స్ బైపీసీ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. ఓకే, ఈ కోర్సెస్ కూడా అలాగే ఇచ్చారు. రిమైనింగ్ 50% అంటే 50% సీట్స్ వీటిలో ఎవరికి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళ మెడికల్ మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి ఇస్తారు. అలాగే 50% సీట్స్ బయాలజీ కోర్సెస్ చదివిన వాళ్ళకి అంటే బైపీసీ చదివిన వాళ్ళకి ఇస్తారు. అంతకుమించి ఏం లేదండి. బీ ఫార్మసీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ చేయాలనుకుంటే 50% సీట్స్ వచ్చి ఎంపీసీ వాళ్ళకి ఇస్తారు, 50% సీట్స్ బైపీసీ వాళ్ళకి ఇస్తారు. అంతకుమించి పెద్దగా ఇక్కడ ఏం లేదు. ఏజ్ క్రైటీరియా అనేది 16 అలాగే 17 ఇయర్స్ రెస్పెక్టివ్గా ఉంటుందండి. ఓకే, మనకి ఇక్కడ మార్క్స్ అనేది నార్మలైజేషన్ ప్రొసీజర్ ద్వారా డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఇచ్చే ర్యాంక్స్ నార్మలైజేషన్ ప్రొసీజర్ అంటే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి సెషన్ వైజ్గా కండక్ట్ చేస్తారు కాబట్టి సెషన్ వైజ్ మార్క్స్ అన్ని తీసుకొని అగ్రిగేట్గా ఒక ఫార్ములా వేసుకొని వాళ్ళు మనకి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అండ్ ఇదంతా కూడా పెద్దగా మనకి అవసరం లేదు యాక్చువల్లీ, డీటెయిల్ నోటిఫికేషన్ కాబట్టి మొత్తం ఏమేమి ఉంది ఏందనేది మీకు ఇక్కడ చెప్తున్నాను, అంతమించి ఏం లేదు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మీరు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అప్లై చేయాలనుకుంటే మనకి రేపటి నుంచి అడ్మిషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి 29th ఏప్రిల్ 30 ఏప్రిల్ ఈ 2 రోజులలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ చెప్పుకున్నాం బిఫోర్ మనకి పేపర్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కాబట్టి అది ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. ఇంజనీరింగ్కి మనకి 2nd నుంచి 5th మే ఈ 4 డేస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 4 రోజులు 2 సెషన్లలో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2 కూడా మనకి ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ ఈ 2 కోర్సెస్ కూడా బైపీసీ, ఎంపీసీ చదివిన స్టూడెంట్స్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు 1,000-1,800 పే చేయడం ద్వారా వాళ్ళు ఎగ్జామినేషన్ కూడా రెండింటినీ కూడా అటెంప్ట్ చేయవచ్చు. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జామినేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్స్ ఇచ్చారు. విత్ లేట్ ఫీ, వితౌట్ లేట్ ఫీ డేట్స్ కూడా ఇచ్చారు. చూసుకుందాం. వితౌట్ లేట్ ఫీ వచ్చి 4th ఏప్రిల్ వరకు ఉండడం జరిగింది. విత్ లేట్ ఫీ ఆఫ్ 250 మనం 9th ఏప్రిల్ వరకు కూడా ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ ఆఫ్ 500 14th ఏప్రిల్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ ఆఫ్ 2,500 18th ఏప్రిల్ వరకు కూడా మన ఎగ్జామినేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. విత్ లేట్ ఫీ ఆఫ్ 5,000 వరకు కూడా ఇచ్చారండి. 5,000 పే చేసి మనం 24th ఏప్రిల్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఎగ్జామినేషన్కి 5 రోజుల ముందు వరకు కూడా మనకి
అవకాశం ఇవ్వడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ ఇలా కూడా పే చేసుకుంటారు. ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ లేట్ ఫీ ఆఫ్ 2500 అండ్ 5000 ద టెస్ట్ సెంటర్ విల్ బి అలాటెడ్ ఎట్ టెస్ట్ జోన్ 4 దట్ ఈస్ హైదరాబాద్ వెస్ట్. హైదరాబాద్ వెస్ట్లో మాత్రమే వీళ్ళు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలనుకుంటే టీజీ ఆన్లైన్ సెంటర్స్ ఇన్ తెలంగాణ త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. టీజీ ఆన్లైన్ సెంటర్స్కి వెళ్తే మొత్తం అప్లికేషన్ అంతా వాళ్ళే చేస్తారు. మీరు ఆన్లైన్లో మీరే చేసుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరే అప్లై చేసుకోవచ్చు అండి. అంతకు మించి ఇంకేమీ లేదండి. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ నోటిఫికేషన్. మరి ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అలాగే పేపర్ నోటిఫికేషన్ రెండు చూసిన తర్వాత ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్న హోమ్ పేజ్లో మనం ఒకసారి చూద్దాం. ఓకే, మనకి టెస్ట్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం మళ్ళీ కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనము టెస్ట్ జోన్స్ చూసుకుందాం. టెస్ట్ జోన్స్ వచ్చి హైదరాబాద్ ఈజ్ డివైడ్ ఇంటూ 4 జోన్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి హైదరాబాద్ 1 ఈ ప్లేసెస్ ఉన్నాయండి. హైదరాబాద్లో మీకు నియర్ బై ఈ ఈ పర్టికులర్ కాలనీస్ ఏవైతే ఉంటాయో ఆ కాలనీస్ మీ దగ్గరలో ఉంటే హైదరాబాద్ 1 ఆఫ్ చేసుకోండి. హైదరాబాద్ 2లో వచ్చి దుండిగలు, మైసమ్మగూడ, మేడ్చల్, ఓల్డ్ అల్వాల్ ఇదంతా కూడా మనకి నిజామాబాద్ ఏరియాకి సంబంధించిందండి. నిజామాబాద్ నుంచి మెదక్ అలాగే కామారెడ్డి ఈ ఏరియా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ 2కి దగ్గరలో ఉంటుంది. అండ్ హైదరాబాద్ 3 వచ్చి మనకి హయత్ నగర్, నాగోల్, ఇబ్రాహీంపట్నం, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్, నాదర్గుల్, రామోజీ ఫిలిం సిటీ, శంషాబాద్ ఇది నల్గొండ ఏరియా వాళ్ళకి సూటబుల్ ప్లేస్ అండి. హైదరాబాద్ నగర్ ఇదంతా కూడా. హైదరాబాద్ 4 వచ్చి హిమాయత్ సాగర్, మొయినాబాద్, గండిపేట, అవీస్పేట్, బాచ్పల్లి, కూకట్పల్లి, షేక్పేట్ ఇది మనకి సంగారెడ్డి ఏరియాకి సంబంధించింది. హైదరాబాద్ 4. నల్గొండ వాళ్ళు అయితే నల్గొండలోనే ఆప్ చేసుకోవచ్చు. కోదాడకు సంబంధించి కూడా 2 సెంటర్స్ ఇవ్వడం జరిగింది, కోదాడ అండ్ సూర్యాపేట్. ఖమ్మంలో వచ్చి ఖమ్మం సెంటర్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ, సుజాత నగర్ ఈ 2 ప్లేసెస్లో మీరు ఆప్ చేసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళు. సత్తుపల్లి అయితే సత్తుపల్లిలోనే సెంటర్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్లో జగిత్యాల్, కరీంనగర్, హజూరాబాద్, మంతని, సిద్దిపేట ఈ ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. మహబూబాబాద్ నగర్లో మన మహబూబ్ నగర్ ప్లేసే ఉంది. సంగారెడ్డిలో మనకి నర్సాపూర్, సుల్తాన్పూర్, పటాన్చేరు, రుద్రారం ఈ ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆదిలాబాద్ వచ్చి ఆదిలాబాద్లోనే ఉంది. నిజామాబాద్లో ఆర్మూరు, నిజామాబాద్ ఈ 2 ప్లేసెస్లో అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ లేదా కంప్యూటర్ సెంటర్స్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో మాత్రమే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. వరంగల్ వచ్చి వరంగల్, హన్మకొండ, హసన్పర్తి ఈ ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. నర్సంపేట, కర్నూలు వచ్చి కర్నూలు అంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏపీలో కర్నూలు అండ్ విజయవాడ 2 కూడా టెస్ట్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి 2 కూడా ఎవరికైతే దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు సపోజ్ గద్వాల్ స్టూడెంట్స్ ఉంటారండి, గద్వాల్కి సంబంధించిన స్టూడెంట్స్, గద్వాల్ జిల్లా ఉంది కదా, జోగులాంబ గద్వాల్ జిల్లా, వీళ్ళు కర్నూలు అప్లై చేసుకోవచ్చు, కర్నూలు దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో నియర్ బై ప్లేస్ ఏది ఉందో అది చూసుకొని అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీకు నేను ఎలాగో చూపిస్తాను. ఓకే, సో ఇవి టెస్ట్ జోన్స్. మరి దాని తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఇదంతా కూడా, సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, సపరేట్గా ఇచ్చారు, అంతకుమించి ఇంకేమీ లేదండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, అలాగ అప్లై చేసేటప్పుడు మీకు అంతా కూడా మళ్ళీ నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏం కావాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి ఏందని చెప్తాను. ప్రజెంట్ అయితే మనకి ఏం సర్టిఫికేట్స్ లేకపోయినా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ టైంలో మాత్రం కొన్ని సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి. ఆ కౌన్సిలింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అయినప్పుడు మీకు మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనేది కూడా మీకు అందరికీ చెప్తాను. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఎగ్జామినేషన్ ఫీజు పే చేయకండి. మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు 10th హాల్ టికెట్ నెంబరు, తర్వాత మీరు ఈ ఎంసెట్ రాయడానికి అంటే ఈ ఎలిజిబిలిటీ ఏంది ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, మదరు ఫాదర్ పేరు, తర్వాత మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి జాగ్రత్తగా ఫిలప్ చేయండి. ఎందుకంటే దాన్ని బట్టి మీకు ఎగ్జామినేషన్లో రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుంది కాబట్టి మీరు వాటిని జాగ్రత్తగా ఫిలప్ చేయండి. మిగతా అంతా కూడా ఏమి ఉండదండి. సో యూజర్ గైడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్, సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇది ఎనేబుల్ కాదు, రేపటి నుంచి ఎనేబుల్ అవుతుంది. బిఫోర్ దట్ అది ఎనేబుల్ అవ్వకపోయినా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది లాస్ట్ ఇయర్ ఇచ్చిన యూజర్ గైడ్ ప్రకారం మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏందనేది అప్లోడ్ చేస్తాను. సో జాగ్రత్తగా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, అండ్ మీకు ఇక్కడ మాక్ టెస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మాక్ టెస్ట్ ఇంజనీరింగ్ ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, తర్వాత అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు, అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి ఇంగ్లీషు, ఉర్దూ ఈ లాంగ్వేజ్లో మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎనేబుల్ ఏం కాలేదు. ఓకే, అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ కూడా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, తర్వాత కంప్యూటర్ బేస్డ్కి సంబంధించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ హోమ్ పేజ్లోనే మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో ఇవ్వడం జరిగింది. సిలబస్ చూసుకోవచ్చు. సిలబస్ అనేది పూర్తిగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అయితే ఎంపీసీ 100% సిలబస్ ఉంటుందండి. అండ్ మనకి అలాగే అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సెస్కి అయితే బైపీసీ 100% సిలబస్ అనేది మీరు చదువుకోవాల్సి ఉంటుంది. బైపీసీలో మీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటనేది మీ అందరికీ తెలుసు. మీ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్లో ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చదువుకోండి.
తెలుగు అకాడమిక్ సబ్జెక్ట్ ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో ఆ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కూలంకుషంగా చదువుకొని దాని వెనక ఇచ్చిన ఏవైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే అట్లాంటివి మీరు మల్టిపుల్ చాయిస్ టైప్లో ఉన్నవి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫిజిక్స్ వాళ్ళైతే ఫిజిక్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయండి, ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని మీరు సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంసెట్లో అవే క్వశ్చన్స్ అడుగుతారు, అంతమించి ఏం లేదు. అలాగే కెమిస్ట్రీ కూడా అంతే ఉంటుంది. మీరు మొత్తం థియరీ చదవాల్సి ఉంటుంది. అలాగే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్తో సహా ఉంటాయి. సో ఆ ఎగ్జాంపుల్తో సహా ఇచ్చిన వాటితో పాటు వెనకాల ఎక్సర్సైజ్లో ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎంసెట్లో ఈజీగా 80 మార్క్స్ తెచ్చుకోవచ్చు అండి. ఓకే. అండ్ మనకి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఓకే, దీంట్లో తెలుసుకోవాల్సింది చూద్దాం. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న మార్క్ టెస్ట్ ఫ్రీక్వెంట్ కాంటాక్టర్స్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏం చేయాలి మరి? మీకు ఏమైనా డౌట్స్ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మీరు ఇక్కడ జేఎన్‌టూ హైదరాబాద్ క్యాంపస్ ఉంటుంది. జేఎన్‌టూ క్యాంపస్ కూకట్పల్లిలో ఉంది. ఆ కూకట్పల్లి దగ్గరికి వెళ్ళి మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా మీకు సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్స్ అఫీషియల్ వర్కింగ్ అవర్స్లోనే వర్క్ అవుతాయి. 10 AM to 5 PM ఈ డేస్లో మాత్రమే వర్క్ అవుతాయి. అండ్ హాలిడేస్లో ఇవి పబ్లిక్ హాలిడేస్లో ఈ నెంబర్స్ అసలు పనిచేయవు. ఓకే. అలాగే మీకు ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈమెయిల్లో కూడా మీరు మీ ప్రాబ్లమ్ మెన్షన్ చేస్తూ ఈమెయిల్ రాస్తే కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. ఓకే. మీరు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్లో అయితే క్విక్ రెస్పాన్స్ ఉండదు. మీరు డైరెక్ట్గా సెంటర్కి వెళ్తే మాత్రం, అంటే మనకి క్యాంపస్ జేఎన్‌టూ హైదరాబాద్ క్యాంపస్కి వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా వెంటనే రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఇండస్ట్రీ అకాడమీ కొలాబరేషన్ సెంటర్ IACC అంటారు, నియర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ క్యాంపస్, కుకట్పల్లి, తెలంగాణ 5,85,000. ఈ అడ్రస్కి విజిట్ చేయడం ద్వారా మీ ఈఏపీ సెట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మీరు ఈ ఈఏపీ సెట్ ఆఫీస్లో క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో మన అప్లికేషన్ ఎలా చేయాలి ఏందనేది కూడా వీడియో రూపంలో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి డోంట్ మిస్ టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో. And also I request you to subscribe my YouTube channel, like this video, so that all other students will be getting benefited. Thank you for watching this video. Wish you all the best for your career.